శరన్నవరాత్రుల్లో అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. బాలా త్రిపుర సుందరీ దేవి అంటే త్రిపురని భార్య, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. ఈ రోజు అంటే శరన్నవరాత్రులలో 2 నుంచి 10 ఏళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి గులాబీ రంగు చీర కట్టి పాయసం, కట్టె పొంగలి, బెల్లపు పరమాన్నం నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల మంత్రం సమస్త దేవి మంత్రాల్లోకి చాలా గొప్పది, ప్రధానమైనది. శ్రీ విద్యోపాసలకు మొట్టమొదట అందుకే బాలమంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి కొలువైన అత్యంత పవిత్రమైన శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి. షోడశ విద్యలకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. బాలాదేవి అనుగ్రహం పొందితే మహాత్రిపుర సుందరీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితోపాఖ్యానములో వర్ణించబడిన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి కథను ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరుడు సతి వియోగం తర్వాత హిమాలయాలలో తపస్సు చేస్తూ జ్ఞానంలో నిమగ్నమై ఉంటాడు. శివుడిని జ్ఞానం నుంచి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరుతారు. మన్మధుడు చెట్టు చాటు నుంచి శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుని జ్ఞానం చెదిరిపోతుంది. కోపోద్రిక్తుడైనటువంటి పరమశివుడు తన 3వ కన్నును తెరిచాడు. ఆ 3వ నేత్రం నుంచి వచ్చిన అగ్ని జ్వాలల్లో మన్మధుడు దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఆ బూడిద నుంచి భయంకరాకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతడే బండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మాండంలో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగబలం బండాసురుడికి వెళ్తుంది అనే వరాన్ని సంపాదించుకున్నాడు. వరబలం గర్వితుడైన బండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించడం ప్రారంభించాడు. దేవతలు బండాసురుడి దురాగతాలను భరించలేకపోయారు. తమ బాధలను బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప మరెవరి వలన బండాసురుడు మరణించడని శ్రీ మహావిష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు తన త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు తన వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలను తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తి పరచగా ఆ యజ్ఞ వేదిక నుండి ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్న ఖచ్చితంగా స్వర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె 4 చేతులతో పాశం, అంకుశము, చెరకు విల్లు, 5 పుష్పబాణాలు ధరించింది. ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. ఆమె బండాసురుణ్ణి సంహరిస్తానని దేవతలకు అభయమిచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. బండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెకు ఇరువైపులా వరాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. వరాహీదేవి, శ్యామలాదేవి తల్లి వెంట నిలిచారు. ససన్యంగా తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేనావాహినిని ఆమెపైకి పంపించాడు. యుద్ధం మొదలైంది. దేవి పంపిన సేనలు బండాసురుని సేనను సర్వనాశనం చేశాయి. ఈ సమాచారం తెలిసిన బండాసురుడికి భయం ఆవరించింది. తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. తన మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు బండాసురుడు. ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే బండాసురుడికి ఒక ఉపాయం వచ్చింది. తన దానవ సైన్యం అంతా మూకుమ్మడిగా శక్తి సైన్యం మీద ఒక పెట్టున దాడి చేయాలనుకున్నాడు. అందుకోసమని 4 సముద్రాల్లో ఉన్న తన 30 మంది కుమారుల్ని పిలిపించాడు. వాళ్ళు యుద్ధంలో చాలా నైపుణ్యం కలవారు, మహాకాయులు, బల సంపన్నులు. వాళ్ళ పేర్లు చతుర్బాహుడు, చకోరాక్షకుడు,
చతుశిరుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహామాయుడు, మహామనుడు, మహాశత్రువు, మహాస్కంది, సంహఘోషుడు, సరాలకుడు, అందకుడు, సింధునేత్రుడు, కృపాకుడు, కృపాలోచనుడు, గుహక్షుడు, గుండలుడు, చండవర్ముడు, యమాంతకుడు, లండనుడు, పండసేనుడు, పురోజిత్తు, పూర్వమారకుడు, స్వర్ణశత్రువు, స్వర్గబలుడు, దుర్గుడు, స్వర్ణకటుకుడు, అతిమాయుడు, బ్రహ్మన్మాయుడు, ఉపామాయుడు, ఈ 30 మంది తండ్రితో సమానమైన మహాబాహుబలం కలవారు. తండ్రికి ధీటైన విగ్రహం కలవారు. ఆ 30 మంది బలపుత్రులందరూ వచ్చారు. బండాసురునికి పాదాలకు నమస్కరించారు. వారందరినీ ప్రసన్న దృష్టితో చూస్తూ బండాసురుడు వాళ్లతో ఇలా అన్నాడు: ఓహో నా పుత్రులారా, మీతో సమానమైన వారు ఈ భూమి మీద ఎవరున్నారు? మీ బలంతోనే నేను ఈ ప్రపంచాన్నంతా జయించాను. మీరు సామాన్యులు కారు. ఇంతవరకు సంహరింపబడిన సేనాపతులు అందరూ కూడా నాకు సహకరించినప్పటికీ నేను ఇదివరకు దేవతలందరినీ వశం చేసుకున్నానంటే అది మీ సహాయం వల్లే జరిగింది. యుద్ధంలో కోపోద్రుక్తులైన మీరు ఇంద్రుని అగ్నిని, యముని నిరుత్రిని, వరుని జుట్టు పట్టుకు లాగారు. సకల అస్త్రశస్త్రాలు మీకు బాగా తెలుసు. మీరంతా ఇప్పుడు బ్రతికి ఉండగానే ఇప్పుడు కులనాశనం సంభవించింది. మన దురదృష్టం ఏమిటో గాని భయంకరమైన ఏదో శక్తి వచ్చి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ మీరు ఉన్నారు కనుక దానిని జయించగలరని నమ్మకం నాకు ఉంది. మాయావిని అయిన ఒకానొక స్త్రీ యుద్ధ దుర్మధురాలై తనలాంటి అనేక మంది స్త్రీలతో కలిసి రకరకాల మాయలు పన్ని మన వారందరినీ సంహరిస్తుంది. కనుక యుద్ధంలో మీరు ఆమెను తప్పకుండా వశం చేసుకోవాలి. మీరిప్పుడు ఆమె వద్దకు వెళ్లి మీ ఆయుధాలతో ఆమెను బ్రతికి ఉండగానే బంధించి ఇక్కడికి తీసుకురండి. సాటిలేని ప్రతాపవంతులైన మిమ్మల్ని ఒక సామాన్య స్త్రీని పట్టుకునేందుకు పంపించడం కొంత అవమానకరమే. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు విధి విపరీత్యం వల్ల తప్పలేదు. కనుక మగధీరులైన మీకు కొంచెం అవమానకరమైనప్పటికీ కూడా మీరు అన్యథగా భావించకుండా వెళ్ళండి. ఇది శౌర్యకీర్తులకు విపరీత స్థితి. దీన్ని సహించండి. ఈ విధంగా బండాసురుడు తన కుమారులతో చెప్పి వారిని యుద్ధానికి పంపాడు. వారికి 200 అక్షోహిణుల సైన్యాన్ని కూడా వారికి సహాయంగా పంపించాడు. బండాసురుడి కుమారులు యుద్ధానికి బయలుదేరగానే భూమి కంపించింది. రకరకాల ఉపద్రవాలు సంభవించాయి. దాంతో లోకం భయంతో తల్లడిల్లిపోయింది. తర్వాత పురంలోని ముత్తైదువులందరూ మహాబల సంపన్నులైన బండపుత్రులపైన మంగళప్రదమైన లాజలు, పువ్వులు చల్లారు. మంత్రులు, వందులు, మగాదులందరూ కూడా బండపుత్రులను స్తుతించారు. పురస్త్రీలు ప్రతి ద్వారంలోనూ వారికి మంగళహారతులు ఇచ్చారు. బండాసురుడి పుత్రులందరూ రణరంగానికి బయలుదేరుతున్న సమయంలో భూతలం బద్దలవుతున్నట్లు అనిపించింది. ఆకాశం వేడెక్కినట్లు అనిపించింది. సముద్రం ఘోషిల్లినట్లయింది. 200 అక్షోహిణుల సైన్యం తీసుకుని వాళ్ళు కోపంతో, యవ్వన మదంతో, పరాక్రమ మదంతో పురం వదిలి యుద్ధానికి వెళ్తూ వాళ్ళు యుద్ధంలో శక్తి సైన్యాన్ని అంతా ఒక్క క్షణంలో నమిలేస్తాం, మా వాడి బాణాలతో వారి ఆయుధాలన్నిటినీ నుగ్గు నుగ్గు చేస్తాం అని వారిలో వారు ప్రగల్భాలు పలుకుతూ యుద్ధభూమి దగ్గరకు చేరుకుని పెద్ద పెట్టున సింహనాదం చేశారు. దాంతో బ్రహ్మాండం బద్దలైంది. ఉపద్రవాల్లో మేఘాల నుంచి వెలువడ్డ పిడుగుల్లాగా ఉంది. ఇలాంటిది మునిపెన్నడూ విననే లేనిదిగా ఉంది. ఆ ఘోరమైన ధ్వని శక్తి దేవతల చెవులకు ఎంతో క్షోభ కలిగించింది. వారందరూ తమ సైన్యాలతో కలిసి పెద్దగా కలకలం సృష్టించారు. అప్పుడు చతుర్బాహు మొదలైన బండాసురుని కుమారులందరూ యుద్ధం కోసం వస్తున్నారనే వార్త శక్తి సైన్యం నుండి అమ్మవారికి తెలిసింది. ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ప్రక్కన కూర్చుని ఉంటుంది. లలితాదేవి హృదయం నుంచి వచ్చింది ఈ బాలాదేవి. బండపుత్రులు యుద్ధం కోసం వచ్చారని విని బాలాత్రిపుర సుందరీదేవి వాళ్ళతో యుద్ధం చేయాలని ఊర్లాడింది. లలితాదేవి యొక్క కుమార్తె అయిన ఈ బాల లలితాదేవికి సన్నిహితంగానే ఉంటుంది. శక్తి దేవతలందరికీ ఈమె పూజ్యురాలు, మంచి పరాక్రమం కలది. అంతేకాక లలితాదేవితో సమానమైన ఆకార విశేషం కలది. ద్వారాహీదేవి, శ్యామలాదేవి మొత్తం శక్తిసేనులందరూ కూడా లలితాదేవిని ఎంత గౌరవిస్తారో ఈ బాలా త్రిపుర సుందరిని కూడా అంతే గౌరవిస్తారు. అది ఆవిడ గొప్పతనం.
బాలా త్రిపుర సుందరిని ఎవరు ఆరాధిస్తారో వారికి లలితాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. బాలాదేవి లలిత అమ్మవారికి ప్రీతి కలిగిస్తూ ఆవిడ దగ్గర కూర్చుంది. ఆవిడ ఆకారం ఎలా ఉందంటే ముమ్మూర్తుల లలితాదేవిని పోలి ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి బాలికకు ఎంతో కోపం వచ్చింది. ఆ బాలకు సర్వకాలాల్లోనూ 9 సంవత్సరాల ప్రాయమే ఉంటుంది. ఆమె నిత్య బాల స్వరూపిణి. యుగాలు గడిచిపోతున్నా కూడా ఆమె వయస్సు 9 ఏళ్ల ప్రాయమే. ఆమె సమస్త విద్యలకు నిలయం. ఎవరైతే బాలా త్రిపుర సుందరిని ఉపాసిస్తారో వారికి సర్వ విద్యలు లభిస్తాయి. పైగా ఈ విద్య బ్రహ్మ విద్య. బాలా త్రిపుర సుందరి సాక్షాత్తు బ్రహ్మ విద్య స్వరూపిణి. బ్రహ్మ విద్యను ఇస్తుందంటే ఇతర విద్యలను కూడా ఇస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. సర్వ విద్యలు కూడా బాల ఉపాసకులకు తప్పకుండా లభిస్తాయి. ఈ తల్లి శ్రీచక్రంలో మధ్య భాగమైన హృదయ భాగములోనే ఉంటుంది. లలిత త్రిపుర సుందరి యొక్క హృదయ శక్తి, ప్రాణశక్తి బాలాదేవి. ఆ తల్లి ఉదయిస్తున్న బాల సూర్యుని వలె ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. తన శరీరం నుండి వెదజల్లబడుతున్న లేత ఎర్రని కాంతులతో దిక్కుల హద్దులన్నీ నింపేస్తుంది ఆ తల్లి. బాలాదేవి పై 2 చేతుల్లో జపమాల పుస్తకం, క్రింది 2 చేతుల్లో అభయహస్తము వరదహస్తము ధరించి కమలాలలో ఒక జాతికి చెందిన కమలహారం అనే కమలంలో కూర్చుని దర్శనమిస్తారు బాలాదేవి. లలితాదేవి పాదపీఠం వద్దనే ఎల్లవేళలా ఉంటారు బాలాదేవి. ఆమె లలితాదేవికి బహిప్రాణం, అనగా లలితాదేవికి బయట తిరిగే ప్రాణం బాలా త్రిపుర సుందరీ దేవి. లలితాంబకి 3 కళ్ళు ఉన్నాయి. ఈ బాల 4వ కన్ను అని చెప్పారు. ఆ బాలాదేవి ఆ వచ్చిన బండపుత్రులతో యుద్ధం చేయాలనుకుంది. అంతే వెంటనే మహారాజ్ని లలితాదేవికి విన్నవించుకుంది. అమ్మ బండుడి పుత్రులు యుద్ధం చేయడానికి వచ్చారు. నేను వాళ్ళతో యుద్ధం చేయాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. నేను చిన్నదానను కనుక ఎక్కువగా ఉత్సాహంగా ఉంది. వెళ్ళి వారితో యుద్ధం చేసి వస్తాను. నాకు ఇది వారితో ఆట. దీన్ని నీవు చెడగొట్టకు. బాలికను గనుక నిత్యము నాకు ఆటల యందు ప్రీతి ఉంటుంది కనుక యుద్ధ క్రీడతో నా మనసుకు ప్రీతి కలిగిస్తాను. ఈ విధంగా బాల చేసిన విజ్ఞాపన విని లలితాదేవి తన కుమార్తె బాలతో ఎంతో వాత్సల్యంతో ఇలా అన్నది. అమ్మా, నీవు మిక్కిలి కోమలాంగివి, ఎంతో సుకుమారివి. నీ వయస్సు 9 సంవత్సరాలే. నీవు ఎప్పుడూ యుద్ధం చేయలేదు. ఆయుధ విద్య కూడా కొత్తగానే నేర్చుకున్నావు. నాకు ఏకైక కుమార్తెవు నీవు. నీవు లేకపోతే నాకు క్షణం కూడా ఊపిరి ఆడదు. నా ఉచ్ఛ్వాసవే నీవు. నీవు నా ప్రాణం కనుక యుద్ధం జోలికి వెళ్ళకు అమ్మా. యుద్ధం చేసేందుకు శ్యామలాదేవి, వారాహిదేవులు, ఇంకా వారి పరివారాలు మొదలైన శక్తులు అనేకులు ఉన్నారు. నీవెందుకు యుద్ధానికి వెళ్తావు తల్లి అని లలితాదేవి ఎంత చెప్పినను చిన్నతనపు ఉత్సాహం చేత బాలాదేవి యుద్ధం చేసేందుకు తల్లిని వేడుకున్నది. బాల యొక్క గట్టి నిశ్చయాన్ని చూసిన లలితాంబిక కుమార్తెను గాఢంగా బాహువులతో కౌగిలించుకుని అనుమతించింది. అప్పుడు ఆ లలితాదేవి తన కవచం నుంచి ఒక కవచం తీసి బాలాదేవికి కవచాన్ని ఇచ్చింది. అంటే దీపం నుంచి దీపం వెలిగించినట్లు అమ్మవారు తన కవచం నుంచి మరో కవచాన్ని తీసి ఇచ్చారు. బాల చేతిలో ఉన్న వరద అభయహస్తాలతో యుద్ధం ఎలా చేస్తుందని అమ్మవారు తన ఆయుధాల నుంచి ధనస్సు, బాణం ఇత్యాది ఆయుధాలను తీసి ఇచ్చారు. శ్యామల, వారాహిలకు యుద్ధం కోసం రథాలు ఇచ్చారు అమ్మవారు. కానీ బాలా త్రిపుర సుందరి దేవిని యుద్ధం కోసం సృష్టించలేదు. కానీ ఇప్పుడు బాలాదేవి యుద్ధానికి వెళుతుంది కాబట్టి లలితమ్మ కర్ణి అనే రథాన్ని బాలాదేవికి ఇచ్చింది. లలితాదేవి తన చెరుకు వెల్లుల్లిలోంచి ఈ కర్ణి రథాన్ని సృష్టించారు. ఈ రథం లాగటానికి 100 హంసలు గుర్రాల వలె ఏర్పాటు చేశారు. ప్రాణశక్తియే ఇక్కడ హంసలుగా కనిపిస్తాయి. వెన్నుదండమే చాపము, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు హంసలని పేరు. బాలాదేవి సర్వవిద్య స్వరూపిణి, ప్రాణ స్వరూపిణి కనుకనే అమ్మవారికి 100 హంసల రథం ఇవ్వబడింది. దేవతలందరూ బాలాదేవిని లలిత అమ్మవారి ప్రక్కన కూర్చున్న అద్భుత బాలిక అనుకున్నారు. కానీ ఆవిడ యుద్ధానికి వెళుతుంటే వారంతా ఆశ్చర్యపోయి నమస్కారం చేస్తున్నారు. కిన్నెరలు మొదలైన వారంతా బాలాంబికను కీర్తిస్తూ గానం చేస్తున్నారు. బాలాదేవి లలిత అమ్మవారి దగ్గర నుంచి వస్తూ రథాన్ని ఎక్కబోతుంటే ఆ ఆవరణలో ఉన్న దేవతలందరూ లేచి నిలబడి 2 చేతులు శిరస్సు పైకి ఎత్తి బాలాదేవికి జయం కలుగుగాక అని
జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. దీనిలో ఉన్న భావం ఏమిటంటే లలితా అమ్మవారు సర్వశక్తుల చేత ఎంత ఆరాధింపబడుతున్నారో బాలా త్రిపుర సుందరి కూడా అంతలా ఆరాధింపబడుతుందని చెప్పడం. మొత్తం ఈ ఆవరణ దేవతలందరూ కూడా ఈ బాలాంబికకు నమస్కారం చేస్తుంటే చక్రరాజు రథం నుంచి దిగి తిన్నగా తనకు కేటాయించిన 100 హంసలతో మూయబడుతున్న కర్ణి అన్న రథం మీద కూర్చుంది బాలాదేవి. బాలమ్మ ధనస్సు ఎక్కుపట్టుకుని ప్రత్యేకమైన తన రథంపై కూర్చోగానే వెంటనే వారాహి శ్యామలాదేవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెతో ఇలా అంటున్నారు. అమ్మ, నీవు యుద్ధానికి సిద్ధపడ్డావా? నిన్నెందుకు అమ్మవారు హఠాత్తుగా యుద్ధానికి పంపించింది? ఇంతమంది సైనికులు ఉండగా కూడా నిన్ను పంపడం ఉచితంగా లేదు. మా మీద లలితాదేవికి కోపంగాని వచ్చిందా తల్లి? నిన్ను యుద్ధానికి పంపడం ఏమిటమ్మా? ఓ బాలాంబిక, నీవు లలితాదేవికి మూర్తి భవించిన ప్రాణానివి. అందుకని 2 చేతులు ఎత్తి నీకు దండం పెడుతున్నాము తల్లి. యుద్ధానికి రాకమ్మా, రణోత్సాహాన్ని మానుకో తల్లి. ఈ విధంగా వారందరూ నిరోధించిన బాలాదేవి దృఢ నిశ్చయంతో కదిలి వెళ్ళింది. అలా ఆవిడ కదులుతూ ఉంటే శ్యామల వారాహి దేవులు మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఇక బాలాదేవి రక్షణ కోసమని బాలకు 2 ప్రక్కల ఇద్దరూ సహాయంగా నిలిచారు. అనేక సైనికులతో కూడిన మంత్రిని దండవాదులను అనుసరిస్తూ ఉండగా బాలాదేవి అగ్ని ప్రాకార ద్వారం నుంచి బయటకు వచ్చింది. శక్తిసేన నాయకులందరూ నమస్కారాలు చేస్తూ ఉండగా వాళ్ళని అనుగ్రహిస్తూ బాలాదేవి యుద్ధ భూమిలోకి ప్రవేశించింది. బాలాంబికకు ప్రత్యేకమైన సైన్యం అంటూ ఏదీ లేదు. అంతా లలితాదేవి సైన్యమే. ఇక శక్తి సైన్యానికి వీరికి ఎదురుగా 30 మంది బండపుత్రులు, వారి వెనకాల కొన్ని వందల అక్షోహిణి సేనలతో రాక్షస సేనలు వస్తున్నారు. అప్పుడు వారిని ఎదుర్కోవడానికి సిద్ధపడింది బాలా త్రిపుర సుందరీ దేవి. బాలాంబికను చూసి బండపుత్రులు ఆశ్చర్యపోయారు, అవమానపడ్డారు. అయ్యో, స్త్రీని ఎదుర్కోవటమే వీరత్వానికి సిగ్గుచేటు అనుకుంటే ఇప్పుడు ఈ పిల్ల వచ్చిందే అనుకున్నారు. వెంటనే బాలాదేవి ఆ దుష్టులైన బండపుత్రులపై ధనస్సును ఎక్కుపెట్టి బాణవర్షం కురిపించింది. బాలాదేవి ఎక్కుపెట్టింది ఒక్క బాణమే, కానీ ఆ బాణంలో నుంచి వేలాది బాణాలు వస్తున్నాయి. యుద్ధం అత్యుత్తమంగా సాగింది. లలితాదేవి పుత్రిక అయిన బాలాదేవి బండపుత్రులతో చేసిన సమరం దేవదానవులకు మనోహరంగా గోచరించింది. కర్ణి రథాన్ని అధిష్ఠించి బాణవర్షాన్ని ప్రయోగిస్తున్న 9 ఏళ్ల వయసు గల బాలను చూసి బండకుమారులు అత్యంత ఆశ్చర్యవిక్తులయ్యారు. బాల చేస్తున్న యుద్ధ విధానాన్ని ప్రతిక్షణం అక్కడ తిరగాడుతున్న పరిచారికులు మహారాజ్ఞి లలితాంబకు తెలియజేశారు. క్షణానికి బాలాదేవి యుద్ధ ప్రతాపాన్ని చూస్తుంటే ఇంత చిన్నపిల్ల ప్రతాపాన్ని చూపిస్తుందా అని శక్తిసేనులు ఆశ్చర్యపడి నిశ్చేష్టులైపోయారు. మంత్రిని, దండిని, దేవతలు బాలాదేవికి సహాయం చేద్దామని బాణాలు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎంతో శౌర్య పరాక్రమాలతో వీరత్వాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తున్న బాలాంబిక ప్రతాపాన్ని చూసి మంత్రిని, దండిని, దేవతలు పట్టుకున్న ధనస్సులను ప్రక్కన పెట్టి యుద్ధం మానేసి మా సాయం బాలాదేవికి అక్కర్లేదని బాలమ్మకు నమస్కారం చేస్తూ యుద్ధం చేస్తున్న కోమలాంగి బాలా త్రిపుర సుందరి దేవిని చూస్తూ కూర్చున్నారు. బాలాదేవి వస్తే అంతా చూసుకోగలదని ఇక్కడి భావం. ఆ తల్లి ఎలా భాషిస్తుందంటే 30 మంది బండపుత్రులకి ఒక్క బాలాదేవి బింబమాలి వలె 30 రూపాలతో కల్పించింది. బింబమాలి అంటే సూర్యుడు. ఒక్క సూర్యుడు అనేక మందికి అనేకంలా కనిపించినట్టుగా ఒక్క బాలాంబిక అనేక మందికి అనేక విధాలుగా గోచరిస్తుంది. ఆ తల్లి ఆశ్చర్యకరంగా అగ్ని జ్వాలలు వెదజల్లుతున్న బాణాన్ని ప్రయోగించి ఆ దైత్యుల మర్మస్థానాలను కొట్టింది. ఆకాశంలో దేవతలు ఇదంతా చూస్తూ ఆశ్చర్యపడుతూ ఉంటే మంత్రిని, దండనాథులు బాహువిధాలుగా బాహుబాహు అంటూ ప్రోత్సహిస్తున్నారు. ఆవిడ వేస్తున్న ఒక్కొక్క అస్త్రాన్ని చూస్తూ ప్రశంస వాక్యాలు చెప్తున్నారు. శక్తిసేనులన్నీ కూడా బాలా మహాత్రిపుర సుందరికి జై అని జై జై ధ్వానాలు చేస్తూ నృత్యాలు చేస్తున్నారు. ఈ విధంగా ఆ తల్లి అద్భుతమైన పరాక్రమాన్ని చూపించగానే ఆమెను దగ్గర నుంచి వారాహి శ్యామలాదేవులు చెయ్యి పట్టుకుని తిన్నగా శ్రీచక్రం దగ్గరకు తీసుకువచ్చి మొత్తం 9 పర్వాలు ఎక్కించి సింహాసనం మీద సుహాసిని అయిన లలితాదేవిని దర్శించి నమస్కరించి ఆశ్చర్యం ప్రకటిస్తూ బాలాదేవి చేసిన పరాక్రమాన్ని వర్ణించి బాలాంబికను అమ్మవారికి అప్పగించి
తిరిగి వెళ్ళిపోయారు. వారంతా నివేదించిన విషయాలన్నీ విని కుమార్తె భుజ పరాక్రమాన్ని తెలుసుకుని మిక్కిలి సంతోషించింది లలితాదేవి. తన దగ్గరలో ధనస్సు పట్టుకుని నిలుచున్న ఆ బాలాంబికను చూసి లలితా మహా త్రిపుర సుందరీదేవి ఆ బాలాదేవిని దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేతితో తన కుమార్తె శరీరాన్ని నిమురుతూ లలితమ్మ బాలాదేవి తలని ముద్దు పెట్టుకుని తన కుమార్తె శౌర్యానికి ఎంతో ఆనందపడింది. లలితాంబ బండపుత్రులతో బాలాదేవి యుద్ధానికి బయలుదేరినప్పుడు ముచ్చట పడింది, యుద్ధం చేస్తున్నప్పుడు మురిసిపోయింది, జయించినప్పుడు ఆనందపడింది. అందుకే బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత అని ఈ యొక్క లలితానామంతో కథంతా చెప్పబడింది. ఈ బాల ఉపాసన శీఘ్ర ఫలకారిణి. బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసేవారి ఇంట్లో ఆ తల్లి తిరుగుతుంది. ఆవిద్యా వృత్తులే బండపుత్రులు అనగా ఆవిద్యా వృత్తికి బండపుత్రులు ప్రతీక. ఆ వృత్తుల్ని నశింపజేసి జ్ఞానస్వరూపిణి బాలా త్రిపుర సుందరీదేవి. తన పుత్రులందరూ మరణించడం చూసి బండాసురుడు తన 2 భుజాల నుంచి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విసుక్రుడు, మరొకడు విషంగుడు. వారిద్దరిని జగన్మాతపైకి పురిగొల్పాడు. అప్పుడు లలితమ్మ తన పరిచారికలైన వారాహి శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశుక్రుని సంహరించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతూని వాడయ్యాడు. అమ్మవారు ప్రయోగించే శస్త్రాల బారి నుంచి తనని తాను రక్షించుకోవడానికి ఒక విష్ణు యంత్రాన్ని ప్రయోగించాడు. ఈ సంగతి తెలిసిన జగన్మాత మహాపరమేశ్వరుని వంక చూసింది. ఆ చూపులో నుంచి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి బండాసురుని విష్ణు యంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపశస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వర అస్త్రం ప్రయోగంతో బండాసురుని నెలకొల్చింది. బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా పరాశక్తిని ప్రస్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తమను కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగేనని వారికి అభయ ప్రదానం చేసి అంతర్ధానం అయ్యింది. దేవతలందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు. ఈ కథ చాటున ఒక అంతరార్థం దాగి ఉందని పెద్దలు వివరిస్తున్నారు. మందబుద్ధి గల సోమరితనానికి ప్రతీక బండాసురుడు. కామం నుంచి పుట్టిన క్రోధం బండాసురుడు. అజ్ఞానంతో మిళితమైన అహంకారమే బండాసురుడు. ఈ లక్షణం కలవారు ఎవరినీ లెక్క చేయకుండా తమ బలమే గొప్ప అనుకుని స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ అందరికీ కష్ట నష్టాలు కలిగిస్తూ ఉంటారు. అతి నిద్ర, అశ్రద్ధ, తొందరపాటు, అవివేకము, అపకార స్వభావము మొదలైనవన్నీ ఈ లక్షణం నుంచి పుట్టే దుర్గుణాలు. వీటిని బండాసురుని పుత్రులుగా పేర్కొన్నది ఈ కథ. ఈ కథలో బండాసురుని అనుచరులుగా అతని భుజాల నుంచి పుట్టిన 2 రాక్షసులు ఉన్నారు. వారే విశుక్రుడు, విషంగుడు. సంగము అంటే కలయిక. దుస్సాంగత్యమే విషంగుడు. దుస్సాంగత్యం వల్ల మానవుడు వ్యసనపరుడై శక్తిహీనుడు అవుతాడు. శక్తిహీనతకే విశుక్రుడు అని పేరు. విషంగుణ్ణి సంహరించిన దేవత శ్యామల. ఆమెకి మంత్రిని శక్తి అని కూడా పేరు. దుసంగత్య ప్రభావానికి లోనైన జీవుడు సాధకుడై ఆర్తిని చెంది అమ్మను ఆశ్రయిస్తే ఆమె బుద్ధి బలాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి బుద్ధి బలమే మంత్రిని దేవత. బుద్ధి బలంతో మానవుడు తన ఆలోచన విధానాన్ని సంస్కరించుకోగలుగుతాడు. పదాలోచనయే వారాహి దేవత. బుద్ధి బలంతో దుస్సాంగత్యాన్ని వదిలించుకొని ఇంద్రియ నిగ్రహంతో శక్తి సంపన్నుడు కావటమే సాధకుడు పొందే ప్రయోజనం.